ఇవాళ భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు ముందుగా మీ కృతజ్ఞతలు. మీ ద్వారా ప్రజలకి భారత రాజ్యాంగాన్ని కొంత చెప్పే అవకాశం ఇచ్చినందుకు నేను కూడా నా జన్మ ధైర్యమైంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద నేను 3.5 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి రాజ్యాంగం మీద భారత ప్రజల మగు మేము అని తెలుగులో ఒక పుస్తకం రాశాను. ఇంగ్లీష్లోనేమో ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక పుస్తకం రాశాను. ఇవి రెండు కూడా ఇవాళ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇవాళ అవైలబుల్గా ఉన్నాయి. నేను మీకు ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను, అత్యుత్తమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనం అదే స్థాయిలో దుర్వినియోగం చేసుకుంటున్నాం లేదా నిర్లక్ష్యం చేసుకుంటున్నామని మీకు చెప్పాను. అందులో నేను మీకు ఒక్కొక్క విషయం చెప్పే సందర్భంలో ప్రస్తుతం నేను మీకు సెక్యులర్ అన్న భావన మీ గురించి చెప్తాను. ఇవాళ మన భారత రాజ్యాంగ పరిషత్తులో సుమారుగా 1 సంవత్సరం పాటు ఒక్కొక్క అధికరణాన్ని అలా చర్చించుకుంటూ ఆమోదించుకుంటూ వెళ్ళారు. అందులో రాజ్యాంగ పీఠికలో ఏముంటుందంటే, భారత ప్రజల మగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకొనుటకు అని ఉంటుంది. మరియు అన్న తర్వాత స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము అనేవి ఉంటాయి. ఇందులో we the people of India having solemnly resolved to constitute India into a sovereign democratic republic. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి గట్టిగా. మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నాం? సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అందులో సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ ఉన్నాయా? లేవు. ఇవి ఏంటంటే కమ్యూనిస్ట్ భావనలు, అట్లాగే సోషలిస్ట్ భావనలు. రాజ్యాంగ సభలో రాజ్యాంగ పీఠిక గురించి చర్చించేటప్పుడు ఒక సోషలిస్ట్ సభ్యుడు, ఆ రోజుల్లో ఆయన చాలా పేరును మోసినటువంటి సోషలిస్టు కేటీ షా అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు రాజ్యాంగ సభలో. మన రాజ్యాంగ పీఠికలో మనం సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఫెడరల్ అన్న మాటలను కూడా పెడదాం. సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్తో పాటుగా సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ ఈ 3 మాటలను పెడదాము అని ఆయన ప్రపోజ్ చేశాడు. చేస్తే దానికి మన రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడు అనేటువంటి అంబేద్కర్ మహాశయుడు దానికి అభ్యంతరం తెలియజేశాడు. మనం సమానత్వాన్ని గురించి ఇందులో రాసుకున్నాం, అంతకు మించిన సోషలిజం నీకు ఎక్కడుంటుంది, అందులో మీకు సోషలిజం కనపడట్లేదా అని అడిగాడు. అట్లాగే సెక్యులర్ అని పెట్టాలని అంటున్నావు, కానీ మన భారత రాజ్యాంగంలో ఏమని రాసుకున్నాం మనం? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అన్నాం. లిబర్టీలో ఏమిచ్చాం? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. అంటే భావ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధనకు సంబంధించిన స్వాతంత్రం మనం రాజ్యాంగ పీఠికలో పెట్టుకున్నాం. నువ్వు అలాంటి దేశాన్ని తీసుకొచ్చి నువ్వు సెక్యులర్ అని ఎట్లా అంటావు? సెక్యులర్ అంటే అర్థం అన్ని మతాలను గౌరవించటం కాదు. ఇది తప్పు మాట. ఎందుకనంటే అన్ని మతాలని గౌరవించటమే అయితే రాజ్యాంగ పీఠికలోనే రాసుకున్నాం కదా, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీలో లిబర్టీ అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ అని రాసుకున్నాం. అట్లాగే ఆర్టికల్ 25లో మీకు నచ్చిన మతాన్ని మీరు ఆచరించుకునే స్వాతంత్రం కూడా ఇచ్చాం. ఆర్టికల్ 26లోనేమో మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రచారం చేసుకునే హక్కు కూడా ఇచ్చాం, మత సంస్థలను నిర్వహించుకునే హక్కు కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఆర్టికల్ 29, 30లో మైనారిటీ మతస్థులకి వాళ్ళ విద్యా సంస్థలు నెలకొల్పుకునే హక్కు కూడా ఇవ్వటం జరిగింది. ఇంతటి మనం మత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత మీరు సెక్యులర్ అంటే మళ్ళీ మత స్వేచ్ఛ కనుక అయితే ఎందుకు పెట్టడం? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు పెట్టడం అది రిడెండెంట్ అవుతుంది. కానీ వాస్తవానికి సెక్యులర్ అంటే ఏమిటి? ఎవరికి మాట్లాడితే వాళ్ళు అంటున్నారు కదా అంటే కొన్ని మైనారిటీ మతాలని అతిగా దువ్వటం సెక్యులర్ అని అనుకుంటున్నారు. కానీ సెక్యులర్ అంటే ఏంటంటే అది ఇంగ్లీష్ పదం. ఈ భారతదేశ సమస్య మొత్తం కూడా ఈ ఇంగ్లీష్ రాకపోవడం నుంచే వచ్చింది నిజంగా చెప్పాలంటే. సెక్యులర్ అన్న ఇంగ్లీష్ మాట కాబట్టి దాని అర్థం మనం ఎక్కడ చూడాలి?
ఎప్పుడైనా సరే ఏ చట్టంలో అయినా సరే ఏదైనా ఒక పదం వచ్చింది అంటే ఆ చట్టంలో ఆ పదం యొక్క నిర్వచనం ఉందా అని చూడాలి. జనరల్గా ఎప్పుడైనా నిర్వచనాలు ఎక్కడ ఉంటాయంటే ఆ చట్టంలో సెక్షన్ 2లో ఉంటాయి. రాజ్యాంగంలో సెక్యులర్ అన్న మాటకు నిర్వచనం లేదు. రాజ్యాంగంలో ఏ చట్టంలోనైనా కానీ అట్లా లేనప్పుడు ఎక్కడ చూస్తారంటే వీళ్ళు జనరల్ క్లాజెస్ యాక్ట్ చూడాలి. జనరల్ క్లాజెస్ యాక్ట్లో ఉన్న నిర్వచనాలు అన్ని చట్టాలకి వర్తిస్తాయనేది ఆ చట్టం యొక్క ముఖ్యోద్దేశం. ఇది జనరల్ క్లాజెస్ యాక్ట్లో కూడా లేదు. మరి ఎక్కడ చూడాలి సెక్యులర్ అంటే మీనింగ్ అది ఎక్కడ చూడాలి అంటే అటువంటి లేనప్పుడు మీరు డిక్షనరీ మీనింగ్ చూడాలి. ఏ డిక్షనరీ చూద్దాం? సెక్యులర్ అంటే ఇంగ్లీష్ డిక్షనరీ చూద్దామా, తెలుగు డిక్షనరీ చూద్దామా? తెలుగులో ఉంటుందా సెక్యులర్ అన్న పదం? ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుంది. అది తెలిస్తే చాలు. ఇంగ్లీష్లో సెక్యులర్ అంటే ఏంటంటే మతాలకు రాజ్యానికి సంబంధం లేని విధానాన్ని సెక్యులర్ అంటారు. ఇది చైనాలోనూ రష్యాలోనూ అనేక కమ్యూనిస్ట్ దేశాల్లో ఉంటుంది. అందువల్ల మనది సెక్యులర్ అని అనటానికి వీళ్ళే. అట్లాగే ఫెడరల్ అనే దాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడైతే అంబేద్కర్ మహాశయుడు సోషలిస్టు సెక్యులర్ ఫెడరల్ అని పెట్టడానికి వీల్లేదు అని ఆర్గ్యూ చేశాడో మొత్తం సభ అంబేద్కర్ గారి ఆర్గ్యుమెంట్ని ఆమోదించింది. అందువల్ల ఆ 3 పదాలు మన రాజ్యాంగ పీఠికలో చేరల. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే నెహ్రూ గారు తన ప్రభుత్వాన్ని సోషలిస్టు సెక్యులర్ ఫెడరల్ పంథాలో నడిపాడు. రాజ్యాంగంలో లేకపోయినా సరే ఆయన ప్రభుత్వాన్ని నడపటమే సోషలిస్ట్ సెక్యులర్ ఫెడరల్ పంథాలో నడిపారు. అవి మనకు తెలుసు కదా. అంటే సుమారుగా 1947 నుంచి ప్రారంభమైతే 1977 వరకు కూడా అదే పొలిటికల్ పార్టీ పరిపాలనలో ఉండటం వల్ల అది మనం మంచి విధానం అని మనం అనుకుంటున్నాం. అయితే ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే 1976లో తన తండ్రి గారు అనుసరించిన విధానానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంలో భాగంగా ఎమర్జెన్సీ కాలంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలోకి సోషలిస్ట్ సెక్యులర్ అనే 2 పదాలను చేర్చడం ద్వారా అప్పటి వరకు జరిగినటువంటి రాజ్యాంగ విరుద్ధ పాలనకి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేశారు. కానీ వారు ఫెడరల్ మాత్రం అందులో చేర్చలే. ఈ ఫెడరల్ అనే విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం.